ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయాన్ని బట్టైనా చింతించకండి, భయపడకండి. దేవుని పైన భారం వేయండి, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. జోనా చాప్టర్ 2 verse 6. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుంచి పైకి రప్పించి ఉన్నావు. ఆమెన్. దేవుడు మన ప్రాణాన్ని కూపంలో నుంచి పైకి రప్పించగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఎటువంటి కూపంలో ఉన్నావు? ఎటువంటి బంధకాల మధ్య ఉన్నావు? అప్పులు అయిపోయాయండి, నా జాబ్ శాలరీకి నేను చేసిన అప్పులకు అసలు ఎటువంటి సంబంధం లేదు, అప్పులు నేను కట్టలేకపోతున్నాను, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులకి నేను చేస్తున్న వ్యాపారానికి అసలు ఏ సంబంధం లేదు, వాటిల్లో నేను సర్వైవ్ అవ్వలేకపోతున్నాను, వాటిలో నేను మునిగిపోతానేమో, లేదా నాకు వచ్చిన అనారోగ్యం చాలా భయంకరమైంది, దాంట్లోంచి బయటపడడం సాధ్యం కాదని డాక్టర్లు కూడా అంటున్నారు, చేతులు ఎత్తేశారు, ఆ కూపంలోంచి బయటికి రాలేనేమో. ఇలా ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కృంగుదల వాళ్ళది. ఈరోజు బహుశా నువ్వు ఏ సమస్యతో లేదా ఏ కూపంలో మునిగి ఉన్నావు, దేవుడు ఆ కూపంలో నుంచి నిన్ను బయటికి రప్పించబోతున్నాడు. దేవుడు ఆ సమస్యల్లో నుంచి నిన్ను బయటికి లేవనెత్తబోతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన మోసపరచలే, సిగ్గుపరచలే. మనుషులు నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మనుషులు నమ్ముకొని తమకున్న సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నీవు నమ్మిన యేసుక్రీస్తు వారు నిన్ను ఖచ్చితంగా ఆ కూపములో నుంచి బయటికి తీసుకొని రాబోతున్నారు. నమ్మాలి. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యోనా, ప్రవక్త అయినటువంటి యోనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. మనకు తెలుసు, దేవుడు ఒక స్థలానికి వెళ్ళమంటే ఇంకొక స్థలానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి యోనా తన యొక్క దోషాన్ని బట్టి గుర్తెరిగి పశ్చాత్తాపంతో సముద్రంలో పడవేయబడినప్పుడు యోనాని పెద్ద మత్స్యం వచ్చి మింగివేస్తుంది. అయితే యోనా ప్రార్థన చేస్తున్నాడు, యోనా ప్రకటిస్తున్నాడు. ఈ రోజున వాక్యంలో ఏమనంటే, ప్రభువా నా దేవా, నన్ను ఈ కూపంలో నుంచి, ఏ కూపంలో నుంచి, ఈ యొక్క చేప కడుపులో నుంచి నన్ను ఏం చేసావు? బయటికి పడేశావు. మత్స్యం కడుపులో నుంచి నన్ను బయటికి పడేశావు. అప్పటికి యోనా ఎక్కడున్నాడు అంటే, యోనా ఇంకనూ చేప కడుపులోనే లేదా ఆ పెద్ద మత్స్యం కడుపులోనే ఉన్నాడు, బయటికి రాలే. అయినా యోనా యొక్క ప్రార్థన ఏంటి అంటే, థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నన్ను బయటికి తీసుకొచ్చేసావు, అంటే ఇది అయిపోయింది అని ముందుగానే దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. ఈరోజు నీ సమస్యల్లో నుంచి నువ్వు బయటపడాలన్నా, నీ ఇబ్బందుల్లో నుంచి నువ్వు బయటపడాలన్నా, నీకున్న అప్పు సమస్యల్లో నుంచి నువ్వు బయటికి రావాలి అన్నా, నీకున్న భయంకరమైన వ్యాధి ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించాలన్నా నువ్వేం చేయాలంటే, ముందుగానే ఆ సమస్యలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభు అని చెప్పగలిగే నిబ్బరము, నమ్మకం ఉండాల. అలా చెప్పగలిగినప్పుడు, అలా స్తుతి చెల్లించినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు. మనుషులు 100 మాటలు అంటున్నారేమో, నీ వల్ల కాదు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు సమస్యను జయించలేవు, నువ్వు ఆ శోధనలోనే జీవితాంతం ఉండాలి, నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు అంటున్నారేమో. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకొనకు. దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నాడు, ఆ కూపము, ఏ కూపమైతే నిన్ను మూసివేసింది అని అనుకుంటున్నావో, ఏ కూపములో నుంచి నువ్వు బయటికి రాలేను అనుకుంటున్నావో, అది ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో సమస్య, అనారోగ్య పరిస్థితుల, వ్యాపారంలో ఇబ్బందుల, లేదా గర్భఫలం లేనటువంటి పరిస్థితి, ఏదైతే అనుకుంటున్నావో దానిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆమెన్. ఆయన ఖచ్చితముగా ఆ కార్యము చేస్తాడు. అయితే నువ్వు ముందుగానే దాన్ని నమ్మి దేవుణ్ణి స్తుతించు. థ్యాంక్ యూ లార్డ్, అనారోగ్యం నుంచి బయటపడేశావు,
శోధన నుంచి బయటపడేసావని చెప్పి స్తుతించగలిగితే ఆ కార్యము నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి వందనాలయ్యా. అవును ప్రభువా, ఆ కూపము, ఏ కూపమైతే బిడ్డలను తండ్రి ఇబ్బందులకు గురి చేస్తుందో ఆ కూపములో నుంచి బిడ్డలను బయటకు తీసుకొని రమ్మని, తీసుకొని వచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనారోగ్యం అనే కూపము, వ్యాధి బాధలు అనే కూపము, అప్పుల సమస్య అనే కూపము, ప్రతి ఒక్క శారీరక సమస్య అనే కూపము నుంచి యేసు నామములో బిడ్డలు బయటికి వచ్చునుగాక ప్రార్థిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. ప్రయాణాలను, పనులను ఆశీర్వదించండి. ఈరోజంతను ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచుమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.